ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్వామిని మనం మైమరిచిపోయి స్వామితో రమిస్తూ మనం అంటే మన మనస్సు స్వామితో తదేకంగా రమిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఇదిగో ఈ రకమైనటువంటి సుగంధ పరిమళాలని గంధము, చందనము, కుంకుమాది విలేపనలతో స్వామిని అలంకరించవలెను. అదే భావన తీసుకొస్తూ స్వామి రెండవ పాదంలో నానారత్న విభూషితం మృదమదా మోదాంకిత చందనం జాజీ చంపక బిల్వపత్ర పుష్పంచ ధూపం తదా అనేక సుగంధ ద్రవ్యములతో కుసుమములతో కూడినటువంటి సువాసనలను వెలువరించేటటువంటి పువ్వులను అంటే జాజి, చంపక, సంపెంగ, మల్లి, ఇటువంటి మందార అనేటటువంటి ఇవి దేవతా పుష్పములు. ఇవన్నీ వాటి నుంచి సుగంధ పరిమళాలు వెలజల్లుతూ ఉంటాయి. అటువంటి పుష్పములను తీసుకొచ్చి స్వామికి అలంకరించాలి. ఎంతో మృదువైన పాదములు కలిగిన వాడు కదా స్వామి. ఆయన సుకుమారుడు, ఎంతో జగన్మోహనాకారుడు, పురుషులు కూడా మోహించేటటువంటి సౌందర్యవంతుడు ఆయన. అందుకనే సాక్షాత్తు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చూసి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. స్వామి, ఓ రామ, కోదండ రామ, నీది లోకోత్తరమైన సౌందర్యం నీది. స్త్రీలే కాదు పురుషులు కూడా నిన్ను చూసి మోహించేటటువంటి అంత ఉత్తమోత్తమైన సౌందర్యం. అటువంటి సౌందర్యానికి నేను దాసుడను. సౌందర్యము అంటే ఇక్కడ ప్రేమ, సౌజన్యము అన్న ప్రతిపదార్థం వస్తుంది. కాబట్టి అటువంటి స్వామిని చూస్తూ మన మనసులో మనం భృగిటి యందు స్వామిని ఆరాధిస్తూ స్వామితో కలిసి అంటే మన మనసు స్వామితో రమిస్తూ ఉండాలి. అలా రమిస్తున్న సందర్భంలో భగవంతుడు మనము ఇద్దరము ఒకటే అయిపోతాం. అంటే దాహంగా ఉన్నప్పుడు గ్లాసులో ఉన్నటువంటి నీటిని చూస్తూ కూర్చుంటే దాహం తీరదు. ఆ నీటిని మనం తాగినప్పుడు మన శరీరంలోకి ఆ నీరు ప్రవేశించినప్పుడు మనకి దాహాన్ని, ఒక తృప్తిని మనం తీర్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా భగవంతుడితో మన మనసు రమిస్తూ ఈ రకమైనటువంటి ఉపచారాలను చేస్తున్న అలౌకిక ఆనందాన్ని మన భృగుడి మధ్యలో అంటే మన హృదయ కుహరంలో మనసులో మనం అలౌకిక ఆనందాన్ని పొందుతూ వీటన్నిటినీ మనం ఆనందంగా చేస్తున్నటువంటి అనుభూతిని చెందుతూ స్వామికి ధూప దీప నైవేద్యములను అర్పిస్తూ మనం పూజా విధానాన్ని సలపాలి. దానిని నిజమైన పూజ అంటారు. అంటే బాహ్యంగా ఇటువంటి క్రియలను మనం చేయకపోయినా మానసికంగా ఇటువంటి పూజని చేస్తున్నట్టుగా భగవంతునితో రమిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందిన క్రమంలో భగవంతుడు ఆ పూజని స్వీకరిస్తాడు. దానిని మానసిక పూజ అంటారు. అది నిజమైన పూజ అని నేను చెప్పటం కాదు. ఇది ఋషిప్రోక్తమైనటువంటి ఎందరో పెద్దలు, మునులు, సాధకులు చెప్పినటువంటి ఈ పూజా విధానాన్ని సాక్షాత్ భగవత్ శంకరులు మనకి అందించినటువంటి ఈ పూజ మానసిక పూజ. ఈ మానసిక పూజని నిత్యం ఎవరు సలుపుతారో వారికి భగవంతుడు చాలా దగ్గరగా ఉంటాడు. అంటే మనసు ప్రేమతో, ఆర్ద్రతతో, భగవంతుని మీద భక్తితో, నా ఇంటి రక్షకుడు, నా ఇంటి యజమాని, నా తల్లి తండ్రి, నా సంరక్షణ చూసేటటువంటి ఆ జగత్ ప్రభువు నా ఇంటి సింహాసనమునందు కొలువై ఉన్నాడు అన్న నమ్మిక ముందు మన మనసులో కలగాలి. అప్పుడు భక్తి కుదురుతుంది, భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడుతుంది. మన కష్టము సుఖము భగవంతునికి చెప్పుకోగలిగే పరిస్థితి రావాలి. మన ఇంట ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఏ మంచి జరిగినా మనకి ముందు నేను ఈ విషయాన్ని నా స్వామికి నివేదించాలి, స్వామికి చెప్పాలి అన్న మనసు యొక్క ఆరాటాన్ని భగవంతుడు చూస్తాడు. ఏ చిన్న విషయం జరిగినా. అందుకనే కొంతమంది కుటుంబాలలో ఇప్పటికీ కూడా ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా ముందు స్వామి దగ్గర పెడతారు. అంటే తన ఇష్టదైవమైనటువంటి ఏ వెంకటేశ్వరుడో, లక్ష్మీ నృసింహుడో, పరమేశ్వరుడో ఎవరైతే వారు ఏ చిన్న పండు కొనుక్కున్నా ఇది ముందు స్వామికి, ఇది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకున్నట్టయితే అది అమృతమవుతుంది. అది మన సంరక్షణకి, మన క్షేమానికి దోహదపడుతుంది. ఈ విధంగా మనం స్వామి గురించి, పరమేశ్వరుడు గురించి పరితపిస్తూ ఉండాలి మన మనసు ఎప్పుడు. అటువంటప్పుడు భగవంతుడు
బాహ్యంగా చేసేటటువంటి ఉపచారములకు లెక్క చేయడు. మానసికంగా చేసేటటువంటి, మనసుతో చేసేటటువంటి, ఆర్ద్రతతో చేసేటటువంటి, ప్రేమతో స్వామికి అందించేటటువంటి, అలౌకిక ఆనందంతో స్వామితో రమిస్తూ చేసేటటువంటి ఈ రకమైనటువంటి ఉపచారాలని స్వామి నిజంగా స్వీకరిస్తాడు అని సాక్షాత్ భగవత్ శంకరులు మనకి ఈ శివమానస పూజా స్తోత్రం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందులో స్వామి ఏమంటారంటే, జాజీ చంపక బిల్వపత్ర పుష్పంచ ధూపం తదా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. హృత్కల్పితం గృహ్యతాం అంటే హృదయంలోనే ఇవన్నీ నీకు నేను సమర్పణ చేస్తున్నాను స్వామి, ఇదిగో స్వీకరించు అన్నప్పుడు ఆ ఆర్ద్రతతో స్వామిని చూస్తూ మైమరిచిపోయి మనం కంఠస్వరం దాటంగా, అంటే ఒక రకమైనటువంటి ఆనందంతో కనుల వెంట నీరు కారుతూ, అంటే ఆనంద బాష్పదాలు జాలుస్తూ స్వామితో రమిస్తూ ఏ విధమైన మనం అలౌకిక ఆనందాన్ని పొందుతామో అది నిజమైన పూజ. అటువంటి పూజని మానసిక పూజ అంటారు. ఈ మానసిక పూజకి కాలభేదం లేదు. ఈ కాలంలోనే చెయ్యాలి, ఈ సమయంలోనే చెయ్యాలి, ఇట్లానే ఉండి చెయ్యాలి అన్న పరిస్థితి లేదు. ఎవరైతే మనసుని నిగ్రహించుకొని స్వామిని భృగుటి యందు నిలిపి హృదయ సింహాసనంలో స్వామికి స్థిరంగా స్వామిని ముద్రించుకొని ఎవరైతే ఉంటారో వారు సర్వకాల సర్వావస్థల యందు వారు స్వామిని మానసికంగా అర్చించుకోవచ్చు. స్వామి నాతోనే ఉన్నాడు, భగవంతుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు, నా భార్యాపిల్లలు, నా పుత్రపౌత్రాదులు, నా వంశాన్ని, నన్ను కాపాడతాడు అన్న ఒక నమ్మిక అనేది స్వామి యందు ముందు కుదరాలి. ఆయన నా రక్షకుడు, నాకు ఉన్నాడు, ఆయన నా ఇంట ఉన్నాడు, నా సింహాసనంలో అన్న నమ్మిక ఎవరికైతే ఉంటుందో వారిని స్వామి అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మనం స్వామిని అంటిపెట్టుకోవటం కాదు, స్వామే మన్ని అంటిపెట్టుకొని ఉంటాడు. అది భగవంతుడి యొక్క కృప అనేది. అది కేవలం మానసికంగా అనుభవించిన వారికి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇటువంటి మానసిక పూజ యొక్క విశిష్టతని మీ ముందుంచటం కోసం మీరు ప్రాజ్ఞులు, మీ అందరికీ ఇవి విధానాలు తెలిసినవే. కానీ నా బోటి వాళ్ళు ఎవరైనా, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు కూడా తెలుసుకొని వారు మంచి మార్గంలో ప్రయాణిస్తూ భగవతారాధన ఇంకా విశేషంగా చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని అర్చిస్తూ వారి కుటుంబ క్షేమార్థమై భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ మనం మన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ, అంటే మన ఉద్యోగం వ్యాపారాలకి మనం వెళ్ళొస్తూ చక్కగా ధర్మబద్ధంగా మనకు ఉన్నంత దాంట్లో తృప్తిగా మనం సంపాదించుకున్న ద్రవ్యాన్ని భవిష్యత్ అవసరాలకి కొంత దాచుకుంటూ, ఈ క్రమంలో మన భార్యాపిల్లలకి, మన పుత్రపౌత్రాల యొక్క పోషణార్థమై కొంత వాడుకుంటూ, కొంత దాన ధర్మాలకు వెచ్చిస్తూ నిజమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళకి ఎల్లప్పుడూ భగవంతుడు తోడుగా ఉంటాడు అని శంకర వాంగ్మయం ద్వారా మన వేద ప్రోక్తమైనటువంటి మునులు ఋషులు చెప్పినటువంటి ఈ విధానాన్ని, ఈ రకమైనటువంటి రహస్యములను మీ ముందుంచడం జరిగింది. ఇదే విధానంలో స్వామిని మనం నిరంతరం అర్చిస్తూ మనం మంచి మార్గంలో పయనిస్తూ మన కుటుంబ క్షేమార్థమై స్వామిని ఎల్లప్పుడూ వేడుకుంటూ మనం చేస్తున్న పనులను మనం మానకుండా ప్రాతకాలంలో ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో పూజా మందిరంలో కూర్చొని స్వామితో రమిస్తూ ఈ విధమైనటువంటి మానసిక పూజని ఎవరైతే నిజంగా సలుపుతారో వారికి స్వామి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అంటే, మానసిక పూజ చేస్తే సరిపోతుందా, నిజంగా ఈ షోడశోపచారాలు చేయకుండా వదిలేద్దామా అన్న ఒక రకమైనటువంటి ఆధునిక ఆలోచన రావచ్చు. అది చాలా తప్పు. ఎందుకు అంటే, తింటున్నాను అని ఊహించుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? నిండదు. నిజంగా భౌతికంగా మనం ఆహారాన్ని భుజిస్తే మన కడుపు నిండుతుంది. నిండిన తరువాత తృప్తి వస్తుంది. ఆ తృప్తే భగవంతుడు ఆరాధన. అలానే ఆహారం తినకపోయినా కూడా ఏదైనా ఒక మధుర పదార్థాన్ని మనం ఊహించుకున్నప్పుడు ఆ పదార్థం యొక్క తృప్తిని, తిన్నటువంటి అలౌకిక ఆనందాన్ని కూడా మనం పొందుతాం తినకపోయినా కూడా. అంటే ఇది ఒక రకమైనటువంటి వివరణ గమ్మత్తుగా ఉంటుంది.
తింటే ఆహారాన్ని కడుపు నిండుతుంది. తినకపోయినా కూడా ఆ మధుర పదార్థాన్ని, మనకిష్టమైన పదార్థాన్ని తలుచుకున్నప్పుడు మన నోటిలో లాలాజలం ఊరి అది తిన్న అనుభూతిని ఏర్పడుతుంది. ఆ మానసిక పూజ అంటే మనం ఆహారాన్ని తినకపోయినా కూడా మనలో ఆ పదార్థాన్ని ఊహించుకున్నప్పుడు ఆ రుచిని, ఆ వాసనల్ని గుర్తిస్తూ మనం ఏ రకమైన అనుభూతిని పొందుతామో, భౌతికంగా షోడశోపచార పూజలు చేయకపోయినా కూడా మానసిక పూజను నిర్వహించడం ద్వారా నిజమైన భక్తిని మనం స్వామికి అర్పించవచ్చు అన్న సదుద్దేశంతో మనం ఇదంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మానసిక పూజా విధానంలో మనందరం నిరంతరం స్వామిని అర్చిస్తూ తరిద్దాం, మన కుటుంబ క్షేమం కోసం మనం పాటుపడదాం అని ఆకాంక్షిస్తూ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.